శామ్యూయల్ కమలేషన్ అనే మన భారత సైన్యాధిపతిని నిన్న సుప్రీంకోర్టు ఒక పెద్ద తీర్పునిచ్చి ఆయన్ని ఉద్యోగంలో నుంచి తీసేయటం జరిగింది. దీనికి కారణం మీ అందరూ చూశారు, మీకు తెలుసు. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే అతన్ని సైన్యంలో నుంచి తీసేయటం కరెక్టే అని చెప్పింది. ఆయన ఏమంటాయంటే ఇక్కడ రెండు రిజల్ట్స్ కనపడుతున్నాయి. శామ్యూయల్ కమలేషన్ ఏమంటాయంటే నేను గురుద్వార్ అనే ద్వారంలోనికి వెళ్ళను అని చెప్పలేదు, ఆ టెంపుల్లో కూడా వెళ్ళను అని నేను చెప్పలేదు, నన్ను బలవంతంగా పూజ చేయమన్నారు, సో నేను పూజ చేయను అని చెప్పాను అని శామ్యూయల్ కమలేషన్ తన వాదన వినిపించాడు. మన భారతదేశంలో అతిపెద్ద లాయర్ నారాయణ గారు ఈ కేసుని వాదించడం జరిగింది. ఈ కేసు యొక్క పూర్వపురాలు మనకేమర్థమవుతుందంటే అసలు భారతదేశం గణతంత్ర దేశమా లేకపోతే రాజ్యాంగం ఫాలో అవుతుందా లేదా, 25 ఆర్టికల్ కూడా తను మాట్లాడాడు. నేను దేశానికి ప్రాణం పెట్టడం కోసం వచ్చాను, బోర్డర్లో చనిపోతారు సైనికులు, రెడీ, బోర్డర్లో దేనికైనా రెడీ, అంటే ఎదుటి వాళ్ళని చంపటానికైనా తను చనిపోవటానికైనా అన్నీ సిద్ధమై ప్రమాణం చేసి నేను దిగాను. దట్ ఈజ్ వెల్ అండ్ గుడ్, దానికి నేను కట్టుబడి ఉంటాను. కానీ 25వ ఆర్టికల్ నాకు మత స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి నన్ను బలవంతంగా దాన్ని చేయమని చెప్పటం అనేటువంటిది నాకు నచ్చలేదు అని శామ్యూయల్ కమలేషన్ అనే క్రైస్తవుడు ఒక భారతదేశంలో ఒక ఛాలెంజ్తో కూడినటువంటి ఒక కొటేషన్ వదిలాడు భారతదేశానికి. అయితే భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పుని చాలామంది క్రైస్తవులు అంగీకరించలేదు. ఈవెన్ చెప్పే నేను కూడా ఒక క్రైస్తవునిగా అంగీకరించను. ఎందుకంటే మత స్వేచ్ఛ అంటే చాలామంది ఏమంటారంటే ఇది సైన్యం కదండి, సైన్యంలోకి దేనికైనా వెళ్ళాలి, దేనికైనా వెళతాడు అతడు అన్నాడు కూడా. నేను దేనికైనా వెళ్తాను, ప్రాణాన్ని త్యాగం చేయటం కోసం వచ్చాను, దేశం కోసం పోరాడతాను, వెల్ అండ్ గుడ్, భారత జెండాకి సెల్యూట్ చేస్తాను, దేశానికి ప్రాణం పెడతాను, అది నా డ్యూటీ అన్నాడు. కానీ తను వ్యక్తిగత మతం మీద, వ్యక్తిగత భావాల మీద, వ్యక్తిగత విశ్వాసాల మీద ఇట్లా బలవంతంగా రుద్దటం అనేటువంటిది అది వ్యక్తిగత స్వేచ్ఛను దొంగిలించినట్లు అవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ ఆలోచించాలి. సుప్రీంకోర్టు, ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ ఇతర దేశాల వాళ్ళకి అలుసు కాకూడదు. భారతదేశంలో ఇట్లాంటి జరిగి అనుకోండి, మతము అనేటువంటిది మన సైన్యములకు కూడా ఎంటర్ అయిందంటే దేశ భద్రత చాలా కుంటుపడటానికి అవకాశం ఉంటుంది. ఒకళ్ళు లేచారు, మరొకళ్ళు లేస్తారు, ఎవరైనా అంతే. భారతదేశంలో ఇది మిలిటరీలో కూడా వెళ్ళిపోయిందన్నందుకు నేను ఇప్పుడు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. లేకపోతే నేను చాలా మీటింగ్స్లో బిజీగా ఉన్నాను. ఇప్పుడు మీటింగ్కి వెళ్ళబోతూ టకమంట వీడియో చేసి నేను మీటింగ్ పోవాలి ఇప్పుడు. అయితే దీని గురించి నాకు సత్యం మాట్లాడాలనిపించింది. ఎవరు గొంతుక నొక్కకూడదు. ఏ మతం, క్రైస్తవ మతం, ముస్లిం మతం, హిందూ మతం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ వ్యక్తి అండ్ ఆర్టికల్ 25 అప్ టు 28 ఈ విషయాలని గొంతు నొక్కే ప్రణాళిక చేస్తే భారతదేశం అంతా కూడా ఈవెన్ భద్రత కుంటుపడటానికి అవకాశం ఉంటుంది. అది నా భావన. అయితే ఇప్పుడు అంటే భారత ప్రధానమంత్రికి కానీ, ఇంకా మంత్రులకు కానీ, ఇంకా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కానీ ఈ విషయం తెలీదా? ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నా, చాలా మూఢపరమైనటువంటి ధర్మాలను పోస్తున్నారు. ఒక దేశం యొక్క గవర్నమెంట్ ఒక మతపరమైన దానికి కొమ్ము కాయకూడదు. ఎప్పుడైతే ఒక మతపరమైన దానికి కొమ్ము కాసిందో చాలా డేంజర్ అవుతుంది. అక్కడ దాకెందుకు, ఇప్పుడు ఆల్రెడీ పెట్టారు కదండి మన తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఒక 7 టెంపుల్స్లో దగ్గర ఒక 200 కిలోమీటర్ల దాకా అన్యమత ప్రచారం చేయకూడదని పెట్టారు. ఒక 200 కిలోమీటర్స్ దాకా ఒక క్రైస్తవుడు కరపత్రం తీసుకొని వెళ్ళకూడదని పెట్టేశారుగా మరి మీరే. అక్కడ పెట్టారు. ఈవెన్ చూడండి, ఇప్పుడు తిరుపతి టెంపుల్ ఉంది, మన భారతదేశంలో అతిపెద్ద టెంపుల్ అది. తిరుపతి టెంపుల్లో క్రైస్తవుడు అనేవాడి యొక్క జాబులు తీసేశారు కదా. అక్కడ క్రైస్తవుడు జాబులు చేయకూడదు, అన్యమతస్తులు అక్కడ జాబులు చేయకూడదు అని చెప్పారు. మరి ఇక్కడేంటి తీసుకెళ్ళి గురుద్వారాలో ఎంటర్ అవ్వమంటారు, పూజ చేయమంటారు, మరి ఇక్కడ ఇట్లా చేస్తారేంటి? ఏది న్యాయం అనేటువంటిది అసలు
ఇండియన్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న గవర్నమెంట్ ఆలోచించాలి, సుప్రీంకోర్టు కూడా ఆలోచించాలి. సో ఈ విషయాన్ని మనము లోతుగా ఆలోచించినప్పుడే సత్యం బయటకు వస్తుంది. మిలిటరీ అధికారులు వాళ్ళు ఏమన్నారంటే, మేము అట్లా బలవంతంగా పూజ చేయమని చెప్పలేదు, డ్యూటీకి లోపలికి రమ్మని చెప్పాం, దానికి కూడా ఆయన అంగీకరించలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. శామ్యుయల్ కమలేషన్ అంటే ఒక క్రీస్తు నమ్ముకున్నటువంటి ఆయన ఏమంటాయంటే, లేదండి నేను గురుద్వారాలోకి ఎంటర్ అవుతానికి ఒప్పుకున్నాను, టెంపుల్ లోపల కూడా ఎంటర్ అవుతానికి ఒప్పుకున్నాను అని అన్నాడు ఆయన. ఎందుకన్నా అంటే క్రైస్తవ మతం టెంపుల్లోకి వెళ్ళొద్దని చెప్పిందా? క్రైస్తవ మతం టెంపుల్లోకి వెళ్ళొద్దని చెప్పలా, టెంపుల్లోకి వెళ్ళమని చెప్పింది కానీ అక్కడ మొక్కమని చెప్పలా. ఈ పాయింట్ ఆలోచించాలా. టెంపుల్ దగ్గరికి, మసీదుల దగ్గరికి, ఈవెన్ వీళ్ళు మిలిటరీ వాళ్ళు కాబట్టి ఈ మిలిటరీ వాళ్ళు ఎక్కడికైనా డ్యూటీ చేయాలా, బోర్డర్లో డ్యూటీ చేయాలా, టెంపుల్ ముందు డ్యూటీ చేయాలా. ఇక్కడ నేను చూస్తుంటాను విజయవాడలో కనకదుర్గ దగ్గర టెంపుల్ దగ్గర డ్యూటీలు వేస్తుంటారు, తిరుపతి టెంపుల్ బయట కూడా క్రైస్తవులకు డ్యూటీలు వేస్తుంటారు, ఖచ్చితంగా చేస్తారు, చేయాలి కూడా. ఈయన ఏమంటాయంటే, నేను ద్వారం లోపలికి నేను ఎంటర్ అవ్వనని చెప్పలేదండి, లోపలికి టెంపుల్ లోపు కూడా నేను ఎంటర్ అవను అని చెప్పలేదు, నన్ను పూజ చేయమన్నారు. ఏమంటే భారతదేశంలో సైనికులు ఎవరిష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించడానికి హక్కు లేదా? ఇప్పుడు ఈ మిలిటరీ అనే విషయం వచ్చింది. ఈ మిలిటరీ అనే విషయం ఇప్పుడు దీనికి ఎంతమందికి వర్తించిందంటే భారతదేశంలో 142 కోట్ల మందికి వర్తించింది. ఫ్రీడమ్, ఫ్రీ వర్షిప్ రిలీజియన్, ఆర్టికల్ 25 సేస్ లైక్ దిస్. దీన్ని బట్టి మత కల్లోలాలు లేకుండా అసలు భారతదేశపు భద్రతకు హాని కలగకుండా చూడాల్సిన డ్యూటీ సుప్రీంకోర్టుకు ఉంది, ప్రధానమంత్రికి కూడా ఉంది. కాబట్టి సైన్యంలో చేరటం అన్ని మతాల వాళ్ళు చేస్తారు. ముస్లిమ్స్ లేరా సైన్యంలో? హిందూస్ లేరా? సిక్కులు లేరా? బౌద్ధాలు లేరా? క్రిస్టియన్స్ లేరా? అందరూ ఉంటారు. మతాన్ని పూసి నెట్టి నొక్కి బలవంతం చేయవాకండి. ముస్లిం 5 times మిలిటరీ వాడు కూడా అడవుల్లో ఉంటే క్లాత్ పరిచి అక్కడే 5 సార్లు నమాజ్ చేసుకుంటాడు. అతను వచ్చి బలవంతంగా టెంపుల్లోకి వెళ్ళి నువ్వు పూజ అంటే చేస్తాడా? సమన్యాయము పాటించినప్పుడే భారతదేశానికి సేఫ్ సైడ్. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా ఆలోచిస్తారని, ఏది న్యాయమో అది ఫాలో అయితేనే. నేను ఒక బైబిల్ని నేను ప్రోత్సహించి నడతలేదండి. ఈవెన్ ఖురాన్ చదివేవాళ్ళు దాన్ని ఫాలో అవుతారు, భగవద్గీత రామాయణం చదివేవాళ్ళు అది నువ్వు ఫాలో అవుతావు, క్రైస్తవుడు ఇది ఫాలో అవుతారు. ఎవరి మీదకి ఏ మతాన్ని రుద్దకూడదు. మత స్వాతంత్రపు హక్కు ఉంది కాబట్టి బలవంతం చేయబాకండి. ఇప్పుడు ఈ పాయింట్ విషయం చాలామంది ఏమంటారంటే, క్రైస్తవులు బలవంతం మత మార్పిడి చేస్తున్నారు, డూమ్ ఢామ్ అన్నారు. క్రైస్తవులు ఎప్పుడు బలవంతం మత మార్పిడి చేయరు, చెప్తారు. చెప్పే హక్కు ఉంది. ఆర్టికల్ 25 నుంచి 28 దాకా చెప్పే హక్కు ఉంది. ఎవరైనా చెప్పుకోవచ్చు, నీ మతాన్ని నువ్వు ప్రచారం చేసుకోవచ్చు, నా మతాన్ని నేను ప్రచారం చేసుకోవచ్చు. కానీ బలవంతంగా చేయటం, బలవంతంగా రుద్దటం అది కేసు అవుతుంది. కాబట్టి చక్కగా ఏది కరెక్టో ఆలోచించి అలా ఫాలో అవ్వాలని నేను ఒక పాస్టర్గా తెలియచేస్తున్నాను. గాడ్ బ్లెస్ ఇండియా.